బెండకాయ అంటే జిగురుంటుందని చాలామంది ఫ్రై ఇష్టపడతారు. కానీ ఒక్కసారి ఈ బెండకాయ ఉల్లి కారం కర్రీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. బెండకాయ, ఉల్లిపాయలు ఇంకా మసాలా కాంబినేషన్‌తో ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. బెండకాయ జిగురు లేకుండా రావడానికి చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తాను. మరి ఆలస్యం చేయకుండా వీడియో కూడా మొత్తం చూసేసేయండి. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దీనికోసం ఒక పాన్ తీసుకున్నాను. దాంట్లో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి, దీంట్లో మనకి శనగపప్పు ఉంటుంది కదా! అది, తర్వాత మినపప్పు, ఇంకా కొంచెము ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. 3 కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని, ఇవి ఒక 2 మినిట్స్ వరకి ఫ్రై చేస్తే సరిపోతుంది. దీంట్లో కావాలంటే మీరు కొన్ని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కారం ప్లేసెస్‌లో అవి కూడా యాడ్ చేశారంటే రుచి ఇంకా కూడా బాగుంటుంది. నేనిప్పుడు ఇక్కడ నార్మల్ కారం యూజ్ చేస్తున్నాను. ఎండుమిరపకాయలు యూజ్ చేయకుండా. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని అదే పాన్‌లో కొంచెం ఇంకా ఆయిల్ యాడ్ చేసేసి ఇక్కడ 3 ఆనియన్స్‌ని నేను చిన్నగా ఇలాంటి పీసెస్‌గా చేసేసుకున్నాను. దాంట్లో ఇంకా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఇది ఒక 2 మినిట్స్ వరకి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. పచ్చి వాసన పోతే సరిపోతుందనమాట. ఇప్పుడు మళ్ళీ అదంతా కూడా తీసేసి పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇలా బెండకాయల్ని పొడుగా మధ్యలోకి ఇట్లా కట్ చేసేసుకున్నాను నేను. అలా కట్ చేసుకున్న వాటిని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే బెండకాయ అనేది మొత్తం తడి లేకుండా ఉండాలనమాట. అప్పుడది జిగురు అనేది ఫార్మ్ అవ్వదు. ఇప్పుడు మనం ఈ మసాలా ఉంది కదా! అవంతా కూడా ఒకసారి పల్స్‌గా గ్రైండ్ చేసుకున్నాను నేనిలా. గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా మనకి ఎండు కొబ్బరి అది యాడ్ చేసి, ఉప్పు, కారం యాడ్ చేశాను. తర్వాత కొంచెము పసుపు కూడా యాడ్ చేసేసి, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంటుంది కదా! అది యాడ్ చేయాలి. ఇక్కడ ఇదంతా కూడా యాడ్ చేసేసి, దీన్ని ఒక్కసారి అంటే చాలా ఇట్లా మెత్త పేస్ట్ అయిపోవద్దనమాట. ఇట్లా కొంచెం బరకగానే ఉంటే బావుంటుందనమాట. బెండకాయల్ని లో టు మీడియం ఫ్లేమ్‌లో లేదంటే మధ్యలో హై ఫ్లేమ్‌లో యాడ్ చేసుకుంటూ చేశారంటే మీకిక్కడ జిగురనేది రాదు. మెయిన్‌గా తడి అనేది మొత్తం కూడా డ్రై అయిపోవాలి. కడిగి తుడిచేసి ఆరబెట్టేసుకున్నాకనే బెండకాయలనేది చేయాలి. ఇలా ఫ్రై అయిన బెండకాయస్‌ని నేనేం చేశానంటే తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఉన్న ఆయిల్‌లోనే కొంచెం పోపేసాను. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఈ ఉల్లి కారంకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను మళ్ళీ కూడా యాడ్ చేస్తాననమాట. ఈ మసాలాకి అనేది సరిపోదు. సో, ఇక్కడ కొంచెం అంతా గూడా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేశాక ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ ఉల్లి కారం అనేది కొంచెం మంచిగా టేస్టీగా అయితుందనమాట. ఇలాంటి మసాలా కర్రీస్‌కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఫ్రై అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. సో, ఇలా చేసి కొంచెం ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు మనం అంతవరకి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయలేదనమాట. ఇలాంటి ఉల్లి కారాలంలకి వాటర్ యాడ్ చేసి లిక్విడ్ గ్రేవీలాగా చేయకుండా ఇలా గట్టిగా చేసుకుంటేనే బావుంటుంది. దీంట్లో మనం ఫ్రై చేసుకున్న బెండకాయలని కూడా యాడ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ వరకి వీటిని మొత్తం బెండకాయకి మసాలా పట్టేలాగా ఉంచేసుకుంటే సరిపోతుంది. పైనుంచి మంచిగా కొత్తిమీరతోటి ఫ్రెష్‌గా కడుక్కొని కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసేయండి. అంతే ఈజీగా అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కానీ, చపాతీకి కానీ, రోటీలోకి కానీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మీకు కనుక ఈ కర్రీ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. షేర్ కూడా చేయండి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకి బాయ్ బాయ్.